సార్ ఈ ప్రోగ్రామ్స్ అన్ని ఎగ్జామ్లో రాయాలా సార్? ఒకవేళ ఎగ్జామ్లో అడిగితే రాయాలమ్మా. ఇది అడిగితే అడుగుతారా సార్? 5 మార్క్స్కి అడిగే స్కోప్ ఉండొచ్చు. ఎందుకంటే మీకు ఇప్పుడు క్వశ్చన్స్ 36 క్వశ్చన్స్ చేశారు కాబట్టి క్వశ్చన్స్ నెంబర్ ఇంక్రీజ్ చేశారు కదా, అందుకని ఇక ఏం అడుగుతారో మనం గెస్ చేయలేము. ఓకే, సరే రాసిన కాడికి రాయండి, ఏం చేస్తారు. వాల్యుయేషన్ కూడా అంత గట్టిగా ఏం చేయరు ఈసారి, ఎందుకంటే అంతా మీకు ఆన్లైన్లో చేస్తున్నారు కదా అందుకని. ఓకే, సో లెట్ మీ కంటిన్యూ విత్ దిస్ కోడ్. ఆఫ్టర్ దట్ వీ విల్ డిస్కస్ ఇఫ్ యూ హ్యావ్ సమ్ డౌట్స్. ఓకే, సో ఈ కోడ్లో చూడండి, కోడ్ సెషన్లో కోడ్కి వచ్చేసరికి 3 టెక్స్ట్ బాక్స్, టెక్స్ట్ నేమ్ ఒక కంట్రోల్, ఇంకొక కంట్రోల్ వచ్చి టెక్స్ట్ ఏజ్. ఈ 2 కంట్రోల్స్ క్రియేట్ చేశాడు. కంట్రోల్స్ క్రియేట్ చేసిన తర్వాత ఏం చేశాడు, పేజ్ లోడ్ అయిన తర్వాత బటన్ క్లిక్ చేస్తే ట్రాన్స్ఫర్ అవుతుంది ఎక్కడికి, సోర్స్ నుంచి. ఓకే, ఈ సోర్స్ నుంచి ఎగ్జిక్యూషన్ అనేది ఇట్ ఈస్ ట్రాన్స్ఫర్ టు target.aspx, టార్గెట్కి ట్రాన్స్ఫర్ అయింది. ట్రాన్స్ఫర్ అయిన తర్వాత టార్గెట్ దగ్గర ఏం జరుగుతుంది, డిజైన్ టైంలో 2 లేబుల్స్ యాడ్ చేశారు. 2 లేబుల్స్, ఫస్ట్ లేబుల్ ఏమో లేబుల్ నేమ్, రెండో లేబుల్ లేబుల్ ఏజ్. ఈ 2 లేబుల్స్కి నౌ వీఆర్ గోయింగ్ టు గెట్ ది వాల్యూస్ ఫ్రమ్ ప్రీవియస్ పేజ్. ఆ ప్రీవియస్ పేజ్ నుంచి తెచ్చుకోవాలంటే ఈ డైరెక్టివ్ యాడ్ చేశాడు ఇక్కడ, పర్సంటైల్ సింబల్ @ప్రీవియస్ పేజ్ టైప్. సో ఇది యాడ్ చేయకపోతే మనకు ప్రీవియస్ పేజ్ అనేది రిఫరెన్స్ రాదమ్మా, ప్రీవియస్ పేజ్ రిఫరెన్స్ రాదు. ఓకే, రిఫరెన్స్ రాకపోతే మనం ఏం చేయలేం మళ్ళీ. సో ప్రీవియస్ పేజ్ అనేది ఎక్కడ ఉంది, ఇది అడ్రస్, విర్చువల్ అడ్రస్, అంటే ఇది ఫుల్ అడ్రస్ కాదు, అందుకని దీన్ని విర్చువల్ పాత్ అంటున్నాం. ఓకే, ఈ అప్లికేషన్లోనే ఉంది, విత్ ఇన్ దిస్ అప్లికేషన్ ఓన్లీ. వేర్ ఈస్ దట్, ఇట్ ఈస్ దేర్ ఇన్ ది వెబ్సైట్ 9. నేను ఇందాక క్రియేట్ చేశాను ఒక దాంట్లో, వెబ్సైట్ 9 అనే దాంట్లోనే ఇదొక పేజు, source.aspx, source.aspx.cs, అలా 4 ఫైల్స్ క్రియేట్ చేశాం. సో ఈ ఫైల్లో ఉంది ఆ ఇన్ఫర్మేషన్ అని మనం చెప్తున్నాం దీని మీనింగ్. ఓకే, దానికోసం ఏం చేస్తున్నాం, 2 లేబుల్స్ క్రియేట్ చేసాం. వన్ లేబుల్ ఈజ్ లేబుల్ నేమ్, అనదర్ లేబుల్ ఈజ్ లేబుల్ ఏజ్. ఈ 2 లేబుల్స్కి వాల్యూస్ని now we are going to update. How we are going to update, whenever this target page is loaded, it is going to call this method get data. Okay, so ఇది ఒక ఈవెంట్ హ్యాండ్లింగ్ మెథడ్ అమ్మా. సో ఇన్ దిస్ whenever this page is loaded, that is an event. So whenever this event occurs, it is going to get the data. From where it is going to get the data, it is going to get the data using this method, this technique. లేబుల్ నేమ్ డాట్ టెక్స్ట్, లేబుల్ నేమ్ డాట్ టెక్స్ట్కి వాల్యూస్ ఎక్కడి నుంచి అసైన్ అవుతుంది, యువర్ నేమ్, ఇది స్ట్రింగ్, ప్లస్ ప్రీవియస్ పేజ్ డాట్ ఫైండ్ కంట్రోల్ ఆఫ్ టెక్స్ట్ నేమ్. ఇది ప్రీవియస్ పేజ్, ఇందాక మనం ఇక్కడ మెథడ్ చెప్పుకున్నాం, ప్రీవియస్ పేజ్ డాట్ అని చెప్పుకున్నాం కదా. సో సేమ్ అదే వాడుతున్నాడు, ప్రీవియస్ పేజ్ డాట్, ఇగో ప్రీవియస్ పేజ్ డాట్ ఫైండ్ కంట్రోల్ ఆఫ్ టెక్స్ట్ బాక్స్ 1. ఫైండ్ కంట్రోల్ ఆఫ్ టెక్స్ట్ బాక్స్ 1 బదులు ఫైండ్ కంట్రోల్ ఆఫ్ నేమ్ ఉంటుంది ఇక్కడ, txt నేమ్, ప్రీవియస్ పేజ్ డాట్ ఫైండ్ కంట్రోల్ ఆఫ్ టెక్స్ట్ నేమ్, అండ్ దట్ ఈజ్ నౌ మేడ్ యాజ్ టెక్స్ట్ బాక్స్. యాజ్ అనే కీవర్డ్ గురించి కూడా మనం చెప్పుకున్నాం. ఇదేం చేస్తుంది, ఒకవేళ ఈ 2 కనుక సేమ్ కంట్రోల్స్ అయితే, ఒకవేళ ఈ కంట్రోల్ని ఈ ఏదైతే మనం క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్ ఈ ఆబ్జెక్ట్ లాగా మార్చుకోవాలి అనుకుంటే, దెన్ వీ నీడ్ టు యూజ్ దిస్ కీవర్డ్ ఇన్ బిట్వీన్ దెమ్. సో ఇక్కడ నుంచి వచ్చిన ఆబ్జెక్ట్ టెక్స్ట్ బాక్స్ కింద కన్వర్ట్ అవుతుంది, యాజ్ అలియాస్ క్రియేట్ అవుతుంది అన్నట్టు, రీనేమ్ అవుతుంది. దీని రిఫరెన్స్ టైపు దీని కింద మారుతుంది, టెక్స్ట్ బాక్స్ కింద మారుతుంది. యాజ్ అనే కీవర్డ్ 4th చాప్టర్లో ఉంది మనకి ఇది. ఓకే, ఈజ్, యాజ్, ఆ కీవర్డ్స్ ఒక టాపిక్ ఉంది మనకి. ఓకే, సో ఇదేం చేస్తుంది, ఇది ఏదైతే ఆబ్జెక్ట్ ఉందో దాన్ని టెక్స్ట్ బాక్స్ ఆబ్జెక్ట్ కింద మార్చేస్తుంది. నౌ వన్స్ ఇట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ టెక్స్ట్ బాక్స్, వీ కెన్ గెట్ ది టెక్స్ట్ బాక్స్ వాల్యూ యూజింగ్ డాట్ టెక్స్ట్. So that whatever we get, that value, that is concatenated with your name is. కంకాటినేట్ అయిపోయిన తర్వాత ఏమవుతుంది, ఇక్కడ లేబుల్లో సబ్స్టిట్యూట్ అవుతుంది. అలాగే ఏజ్ కూడా అంతే, యువర్ ఏజ్ ఈజ్ అని ఉంది ఇక్కడ, ఇది టెక్స్ట్, అండ్ టు దిస్ వీఆర్ యాడింగ్ టెక్స్ట్ ఏజ్. దిస్ ఈజ్ ఆల్సో ఫ్రమ్ టెక్స్ట్ ఫీల్డ్. సో ఇది కూడా టెక్స్ట్ ఇన్ఫర్మేషనే, బట్ దిస్ ఈజ్ టెక్స్ట్ బాక్స్ కింద కన్వర్ట్ అవ్వాలి. టెక్స్ట్ బాక్స్ కింద కన్వర్ట్ అయిన తర్వాత దాని నుంచి టెక్స్ట్ వాల్యూని ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. సో ఇక్కడ ఏం చేస్తున్నాం, ప్రీవియస్ పేజ్లో ఉన్న కంట్రోల్ ఏదైతే ఒక కంట్రోల్ ఉందో దాని కంట్రోల్ టెక్స్ట్ ఏజ్ అనే కంట్రోల్ ఉంది, దాన్ని ఫైండ్ చేసుకొని దాని టైపుని టెక్స్ట్ బాక్స్ కింద మార్చుకుంటుంది. మార్చుకున్న తర్వాత ఏమవుతుంది, దాని టెక్స్ట్ వాల్యూని ఈ స్ట్రింగ్కి కంకాటినేట్ చేస్తుంది.
అండ్ టు దిస్ వీఆర్ ఆల్సో కంకాటినేటింగ్ ఇయర్స్. ఇక్కడ ఇయర్స్ అని ఉంది, ఇది కూడా కంకాటినేట్ అవుతుంది. సో ఇన్ఫర్మేషన్ అనేది ఫైనల్గా సోర్స్ నుంచి టార్గెట్కి కంట్రోల్ ట్రాన్స్ఫర్ చేయడం కోసం మేము సర్వర్ డాట్ ట్రాన్స్ఫర్ అని మెథడ్ వాడాం. సర్వర్ డాట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ దట్ డిఫాల్ట్ 2.axpx మనమైతే మన ఎగ్జాంపుల్లో. బట్ ఇక్కడ టార్గెట్ ఇక్కడ ఏముంది, టార్గెట్ డాట్ ఏఎస్పిఎక్స్ ఇక్కడికి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇది డిజైన్ పర్పస్, డిజైన్లో 2 లేబుల్స్ యాడ్ చేసాము. ఇక్కడ కోడ్కి వచ్చేసరికి కోడ్లో ఏం చేస్తున్నాం, ఒక మెథడ్ వెన్ ఎవర్ దిస్ పేజ్ ఈజ్ లోడెడ్ ఇట్ ఈస్ గోయింగ్ టు కాల్ ఏ మెథడ్. ఇన్ దట్ మెథడ్ వీఆర్ యూజింగ్ దిస్ ప్రీవియస్ పేజ్ డాట్ ఫైండ్ కంట్రోల్ ఆఫ్ టెక్స్ట్ నేమ్. సో ఇది కంట్రోల్ నేమ్, ఏ కంట్రోల్ అయితే మనం ఇక్కడ డిజైన్ టైంలో ఇక్కడ ఇచ్చుకున్నామో టీఎక్స్టీ నేము టీఎక్స్టీ ఏజ్ అవే ఇక్కడ ఇవ్వాల్సి వస్తుంది. ప్రీవియస్ పేజ్లో అవే ఉన్నాయి కాబట్టి సో వాటిని మనం ఏం చేస్తున్నాం, టెక్స్ట్ బాక్స్ కింద మార్చుకొని టెక్స్ట్ బాక్స్ వాల్యూని ఎక్స్ట్రాక్ట్ చేసుకొని దాన్ని టెక్స్ట్ కింద కన్వర్ట్ చేసుకున్న తర్వాత ఈ టెక్స్ట్ అంటే స్ట్రింగ్కి కంకాటినేట్ చేసి దాని లేబుల్ నేమ్ డాట్ టీఎక్స్టీ ఇది టార్గెట్ పేజ్లో ఉన్న కంట్రోల్. ఈ కంట్రోల్కి ఈ ఇన్ఫర్మేషన్ అనేది అసైన్ అవుతుంది. ఫైనల్లీ బటన్ క్లిక్ చేయగానే మనకి ఎగ్జిక్యూషన్ అంతా జరిగి మనకి ఫైనల్గా అవుట్పుట్ ఇలా డిస్ప్లే అవుతుంది. యువర్ నేమ్ ఈజ్ ఇలా డిస్ప్లే అవుతుంది. ఓకే, వీ విల్ సీ దట్ ఎగ్జిక్యూషన్. సో ఇది అన్నిట్లో కూడా ఇదే కామన్గా వస్తుందమ్మా. ఓకే, అన్నిటికి కూడా ఇది కామన్గా ఉంది. మనం ఇప్పుడు దాకా చెప్పుకున్న 6 ఎగ్జాంపుల్స్కి ఇది కామన్గా ఉంటుంది. ఇక్కడ కోడ్ మార్చేది కొద్దిగా టెక్నిక్ని బట్టి కోడ్ మారుతుంటుంది. ఓకే, ఇదేం టెక్నిక్, ఇది ప్రీవియస్ పేజ్ టెక్నిక్ కాబట్టి ప్రీవియస్ పేజ్కి వెళ్ళాలంటే ట్రాన్స్ఫర్ అవ్వాలి ఎగ్జిక్యూషన్. సో మీకు ఎగ్జామ్లో కనుక హౌ టు ట్రాన్స్ఫర్ డేటా బిట్వీన్ వన్ పేజ్ టు అదర్ పేజ్ రైట్ ఏ ఎగ్జాంపుల్ అన్నాడు అనుకోండి, మీకు 6 టెక్నిక్స్ ఉన్నాయి. 6 టెక్నిక్స్లో ఏ టెక్నిక్ అయినా రాసేయచ్చు. బట్ ఇఫ్ యూ ఆస్క్ ఎక్స్ప్లిసిట్లీ యూజింగ్ సమ్ టెక్నిక్ దెన్ యూ హ్యావ్ టు రైట్ దట్ ఎగ్జాంపుల్ ఓన్లీ. ఓకే, సో ఇది ప్రీవియస్ పేజ్లో ఉన్న ఫైండ్ కంట్రోల్ యూజ్ చేసి మనం డేటా ట్రాన్స్ఫర్ చేస్తున్న టెక్నిక్. సో ఇక్కడ ఇది ట్రాన్స్ఫర్ అవుతుంది వెన్ ఎవర్ బటన్ ఈజ్ క్లిక్డ్ ఇన్ ది సోర్స్ పేజ్ ఎగ్జిక్యూషన్ విల్ బి ట్రాన్స్ఫర్ టు డిఫాల్ట్ 2.aspx. డిఫాల్ట్ 2.aspxలో ఏముంది చూడండి. సో 2 లేబుల్స్ క్రియేట్ చేసాం. 2 లేబుల్స్ క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ వెన్ ఎవర్ దిస్ పేజ్ ఈజ్ లోడెడ్ అంటే ఈ డిజైన్ టైంలో ఇది లోడ్ అయిపోతుంది. లోడ్ అయిన తర్వాత ఎమ్మటే లోడ్ కాగానే ఒక ఈవెంట్ జనరేట్ అవుతుంది. ఈవెంట్ జనరేట్ అయినప్పుడు ఏం జరగాలి, ఇట్ ఈస్ గోయింగ్ టు కాల్ ఏ మెథడ్ గెట్ డేటా మెథడ్. అంటే లోడ్ కాగానే మనకి ఇన్ఫర్మేషన్ డిస్ప్లే అవ్వాలి. డిస్ప్లే అవ్వాలంటే ఈ మెథడ్ రాయాలి, లేకపోతే అది ఎగ్జిక్యూట్ కాదు, ఎంటీగా డిస్ప్లే అవుతుంది. ఓకే, సో ఈ మెథడ్ కాల్ అయితే ఏం జరుగుతుంది, దిస్ ఈజ్ గెట్టింగ్ ది డేటా ఫ్రమ్ ప్రీవియస్ పేజ్. సో ప్రీవియస్ పేజ్ అనేది నేను ఇక్కడ కంట్రోల్ రావడం కోసం ఇక్కడ ప్రీవియస్ పేజ్ టైప్ విర్చువల్ పాత్ ఇది యాడ్ చేసాం. ఇది కూడా ఇందాకటి ఎగ్జాంపుల్ లాగానే ఉంది, సేమ్ ఇందాకటి ఎగ్జాంపుల్ లాగానే. బట్ ఇక్కడ సింప్లీ దే యూజ్డ్ దిస్ వన్. సో ఇందాకటి దాంట్లోనేమో మనం ఏం చేసాము, వి యూజ్డ్ వాట్ ఈస్ దట్ వి యూజ్డ్ ప్రాపర్టీ మెథడ్. ప్రాపర్టీ ఓకే, ప్రీవియస్ పేజ్ డాట్ కరెంట్ సిటీ అది ఇక్కడ ఉండాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ అవి లేవు, మనకి ప్రాపర్టీస్ లేవు. సో ఆ ప్రాపర్టీస్ అనేవి ఇక్కడ క్రియేట్ చేయలేదు. కరెంట్ సిటీ, గెట్ సిటీ, గెట్ కాలేజ్ నేమ్, ఆ 2 ప్రాపర్టీస్ నేను ఇందాక క్రియేట్ చేసాను, అవి ఇక్కడ లేవు కాబట్టి ఆ టెక్నిక్ వాడలేకపోతున్నాం. అవి వాడలేకపోతే ఈ టెక్నిక్ వాడుకోమని చెప్తున్నాడు వాడు. ఓకే, సో ఈ టెక్నిక్ యూజ్ చేసినప్పుడు మనకి డేటా ఎలా డిస్ప్లే అవుతుంది, సేమ్ అవుట్పుట్ అయితే సేమ్ వస్తుంది. ప్రతిదానికి కూడా డిస్ప్లే ద సేమ్ అవుట్పుట్. సో సేమ్ వస్తుంది, ఏది ఇచ్చినా అదే వస్తుంది. దిస్ ఇస్ ద అవుట్పుట్. ఓకే, బట్ టెక్నిక్ ఈజ్ దే యూజ్డ్ డిఫరెంట్ టెక్నిక్. ఓకే, ప్రీవియస్ పేజ్ డాట్ ఫైండ్ కంట్రోల్ అనేది వాడుతున్నాడు. ఓకే, ప్రీవియస్ పేజ్ డాట్ ఫైండ్ కంట్రోల్ ఆఫ్ ఫీల్డ్ నేమ్ అనేది టెక్నిక్. ఓకే, సో దిస్ ఈజ్ దిస్ టాపిక్ ఇట్ కవర్స్ హౌ టు ట్రాన్స్ఫర్ డేటా యూజింగ్ different techniques. Okay, between individual applications that are developed using ASP.NET or some other application,
అది ఇందాక ప్రీవియస్ క్లాస్లో కవర్ చేసాము. ఇప్పుడు క్లాస్లో మనం ఏం కవర్ చేస్తున్నాం? వి కవర్డ్ 3 టెక్నిక్స్ వేర్ ది వెబ్ పేజెస్ ఆర్ విత్ ఇన్ ది సేమ్ ASP.NET వెబ్ అప్లికేషన్. ఓకే, సో మీకు ఎగ్జామ్లో దే కెన్ ఆస్క్ ఫర్ 3 మార్క్స్ క్వశ్చన్. వాట్ ఆర్ ద డిఫరెంట్ టెక్నిక్స్ ఫర్ ట్రాన్స్ఫరింగ్ ది డేటా బిట్వీన్ వెబ్ పేజెస్ with same ASP.NET web application, within same ASP.NET web application ఉంటే ఏంటి అక్రాస్ ది అప్లికేషన్స్. ఓకే, అక్రాస్ అప్లికేషన్స్ అంటే 3 టెక్నిక్స్ ఉన్నాయి, అలాగే విత్ ఇన్ ది అప్లికేషన్ అంటే 3 టెక్నిక్స్ ఉన్నాయి. సో అవి మీకు ఎగ్జామ్లో ఎలా అడుగుతారనేది మనకి గెస్ చేయలేము. సో వీ నీడ్ టు కవర్ ఆల్ టాపిక్స్ అట్లీస్ట్. ఓకే, you practice at least one program so that you can at least represent something on paper. Okay, సో నెక్స్ట్ టాపిక్ వచ్చి ఇంకో 10 నిమిషాలు తీసుకుంటామా, సో దట్ వీ కెన్ కవర్ వన్ మోర్ టాపిక్. సో నెక్స్ట్ టాపిక్ ఈజ్ MVC మోడల్ వ్యూ కంట్రోలర్. సో ఇది ఎందుకు వాడుతున్నారు అంటే, మనం డెవలప్ చేసిన వెబ్ అప్లికేషన్స్ ఇప్పటిదా చేసినాయని ASP.NETతో డెవలప్ చేసాం. ఓకే, సో ASP.NETతో డెవలప్ చేసిన అప్లికేషన్స్ ఈ ఆర్కిటెక్చర్ యూజ్ చేసుకుంటాయి అన్నట్టు. ఓకే, ASP.NET తోటి మనం ఈ MVC మోడల్ యూజ్ చేసుకుంటాం. ASP.NET MVC ఈజ్ అన్ ఓపెన్ సోర్స్ వెబ్ డెవలప్మెంట్ ఫ్రేమ్వర్క్. సో వెబ్ పేజెస్ మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఇప్పటిదాకా ఆ ASP.NETకి వెళ్ళి వెబ్సైట్ ఇలా క్రియేట్ చేస్తాం, న్యూ వెబ్సైట్ ఈ టెక్నిక్ యూజ్ చేసి క్రియేట్ చేస్తున్నాం. సో ఇది సమ్వాట్ కాంప్లికేటెడ్ అంట. ఓకే, సో వెన్ ఎవర్ వీ వాంట్ టు డెవలప్ బిగ్ అప్లికేషన్స్, బిగ్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్, సో పేజెస్ అనేవి చాలా హెవీగా ఉంటాయి. సో మెనీ నెంబర్ ఆఫ్ వెబ్ ఫార్మ్స్ విల్ బీ దేర్. సో డెవలపింగ్ ఆల్ ఆఫ్ దెమ్ అండ్ how they are going to be interacting, how the data is going to be transferred from one form to other form, all these things will be very difficult using Visual Studio. If we develop them, that will be very difficult. Okay, సో దానికోసం మీరు ఏం చేశారంటే MVC మోడల్ అనే ఒక MVC ఆర్కిటెక్చర్ టైప్ యూజ్ చేసి వెబ్ అప్లికేషన్స్ ఎలా డెవలప్ చేయాలో మనకి ఇంట్రడక్షన్ ఇచ్చాడు అంతే. సో హౌ టు యూజ్ దిస్ MVC మోడల్, దట్ ఈజ్ నాట్ దేర్ ఇన్ అవర్ సబ్జెక్ట్, అవర్ టాపిక్. ఓకే, జస్ట్ వీ నీడ్ టు గో త్రూ వాట్ ఈస్ దిస్ MVC మోడల్. ఎగ్జామ్లో అడగడానికి అవకాశం ఏముంటుంది అంటే, వాట్ ఈజ్ MVC మోడల్, వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్, వాట్ ఆర్ ద ఫీచర్స్, వాట్ ఆర్ ద డిసడ్వాంటేజెస్, ఇవి ఈ 4 క్వశ్చన్స్ అడగడానికి స్కోప్ ఉంది. ASP.NET MVC ఆఫర్స్ అన్ ఆల్టర్నేటివ్ టు ASP.NET వెబ్ ఫార్మ్స్. సో ఇది చూడండి, ASP.NET MVC దిస్ ఈస్ డిఫరెంట్, ఇది ఆల్టర్నేటివ్ టు ASP.NET వెబ్ ఫార్మ్స్ ఫర్ బిల్డింగ్ వెబ్ అప్లికేషన్స్. ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ది .NET ప్లాట్ఫామ్ ఫర్ బిల్డింగ్, డిప్లాయింగ్ అండ్ రన్నింగ్ వెబ్ యాప్స్. అంటే మనం ఇప్పుడు ASP.NET ఇన్స్టాల్ చేసేటప్పుడు, అంటే విజువల్ స్టూడియో ఇన్స్టాల్ చేసేటప్పుడు మనకి వన్ ఆఫ్ ది కాంపోనెంట్ ఇట్ ఈస్ దేర్. ఓకే, ఇట్ ఈస్ దేర్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ది ప్యాకేజ్. ఇఫ్ యూ సెలెక్ట్ దట్, దిస్ విల్ బీ ఇన్స్టాల్డ్. ఓకే, అది ఇన్స్టాల్ చేసుకుంటే దెన్ వీ కెన్ గో త్రూ దిస్ ASP.NET MVC. యూ కెన్ డెవలప్ వెబ్ పేజెస్ అండ్ వెబ్సైట్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ HTML, CSS, jQuery, JavaScript, etc. సో వీటిని యూజ్ చేసి మనం ఏం చేయొచ్చు అంటే ASP.NET MVC యూజ్ చేస్తే HTML, CSS, jQuery, JavaScript ఇవన్నీ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్, యూజర్ ఇంటర్ఫేస్ డెవలప్ చేసే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, స్క్రిప్టింగ్ లాంగ్వేజ్. సో వీటిని యూజ్ చేసి మనం ఏం చేయొచ్చు అంటే వీ కెన్ డెవలప్ ది వెబ్ అప్లికేషన్స్. అంటే బ్యాక్ ఎండ్ కాదు, బ్యాక్ ఎండ్ అంటే డేటాబేస్ కనెక్టివిటీ కాదు, ఓన్లీ యూజర్ ఇంటర్ఫేస్. ఆల్దో వెబ్ ఫార్మ్స్ వర్ వెరీ సక్సెస్ఫుల్, Microsoft thought of developing ASP.NET MVC. The main issues with ASP.NET web forms is performance. సో ఈ పర్ఫార్మెన్స్ అనేది ప్రాబ్లమాటిక్గా ఉంటుంది. ASP.NET యూజ్ చేసి ఈ వెబ్ ఫార్మ్స్ క్రియేట్ చేస్తే మనకి పర్ఫార్మెన్స్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో ఆ పర్ఫార్మెన్స్ ఆస్పెక్ట్స్లో మనం ఏం చేస్తారంటే దే హ్యావ్ గాన్ టు ASP.NET MVC. సో ASP.NET MVC ఎందుకు వెళ్ళారు అంటే రీజన్స్ ఇవి. రెస్పాన్స్ టైం ఇష్యూస్, రెస్పాన్స్ అనేది చాలా స్లోగా ఉంటుంది. ప్రాబ్లమ్ ఆఫ్ యూనిట్ టెస్టింగ్ అనేది ఉంటుందమ్మా. ఒక అప్లికేషన్ డెవలప్ చేసిన తర్వాత దాంట్లో ఏమేమి కాంపోనెంట్స్ ఉన్నాయో అన్నిటినీ టెస్ట్ చేయాలి, ఇండివిజువల్గా టెస్ట్ చేయాలి. యూనిట్ టెస్టింగ్, ఇండివిజువల్ యూనిట్స్ని టెస్ట్ చేయాలి. దట్ ఈజ్ నథింగ్ బట్ యూనిట్ టెస్టింగ్. టెస్టింగ్ అంటే ఏంటి? టెస్టింగ్ వెదర్ యువర్ ప్రోడక్ట్ ఈజ్ వర్కింగ్ ఫైన్ ఆర్ నాట్. అంటే మీరు డెవలప్ చేసిన అప్లికేషన్
యాజ్ పర్ ది రిక్వైర్మెంట్స్ ఉందా లేదా, వర్క్ అవుతుందా లేదా, దట్టు నాట్ యాజ్ ఏ హోల్. ఇదేంటి యూనిట్ టెస్టింగ్ అంటే? యూనిట్ టెస్టింగ్లో ఏంటంటే ప్రతి అప్లికేషన్లో కూడా సమ్ కాంపోనెంట్స్ ఆర్ దేర్, ఆల్ దోస్ కాంపోనెంట్స్ ఆర్ చెక్డ్ ఫర్ దేర్ కరెక్ట్నెస్ ఇండివిజువల్గా ప్రతి కాంపోనెంట్ కూడా ఇన్ దట్ పర్టికులర్ అప్లికేషన్ ఈజ్ వర్కింగ్ ఫైన్ ఆర్ నాట్, దట్ ఈజ్ యూనిట్ టెస్టింగ్. ఓకే, అది చేస్తారు. సో అది చేయాలంటే ఇట్ ఈస్ బికమింగ్ ప్రాబ్లం. ఓకే, ఒక అప్లికేషన్లో, ఒక పెద్ద అప్లికేషన్లో 4-5 వెబ్ ఫామ్స్ ఉన్నాయి, ఇంకా ఎక్కువే ఉండొచ్చు. సో అవన్నీ ఎలా వర్క్ అవుతున్నాయి, అవన్నీ ఇంటరాక్ట్ అవుతున్నాయా కరెక్ట్గా లేదా, అదంతా చెక్ చేయాలంటే ప్రాబ్లం అవుతుంది. HTML కస్టమైజేషన్, HTMLs కూడా మనం వాడలేము. ASP.NET కోడ్లో HTMLs ఫుల్గా వాడలేము, కస్టమైజ్ చేసుకోలేము. రీయూజబిలిటీ ఆఫ్ ది కోడ్ బిహైండ్ క్లాస్ అంటే ఇప్పుడు నేను ఇక్కడ వాడా, ఇక్కడ ఇది యాక్చువల్లీ default.aspx కోడ్ ఇందాకటి దాంట్లో కూడా అలాగే ఉంది. అంటే ఇప్పుడు ఇది వెబ్సైట్ 7, వెబ్సైట్ 6లో కూడా ఇదే ఉంది, వెబ్సైట్ 5లో కూడా అదే ఉంది, వెబ్సైట్ 6లో కూడా అదే ఉంది, సేమ్ డిఫాల్ట్ పేజ్ ఉంది. బట్ ఈ కోడ్ ప్రతిసారి నేను రాయాల్సి వస్తుంది. సో దట్ కోడ్ రీయూజబిలిటీ ఈజ్ నాట్ దేర్ ఇన్ ద కేస్ ఆఫ్ ASP.NET వెబ్ ఫార్మ్స్, వెరాజ్ దిస్ ఈజ్ అవైలబుల్ ఇన్ ASP.NET MVC. సో ASP.NET MVC వీటన్నిటి మీద కూడా చాలా బెస్ట్గా వర్క్ అవుతుంది. సో అవి ఇక్కడ మీకు పాయింట్స్గా ఇస్తాడు, ఫీచర్స్ ఆఫ్ MVC. సో ఇక్కడ మీకు ఎగ్జామ్లో అడగడానికి ఏమేమి అవకాశం ఉందంటే, వాట్ ఈజ్ MVC అంటాడు, వాట్ ఆర్ ది రీజన్స్ దట్ we left ASP.NET web forms and gone to ASP.NET MVC. సో ASP.NET MVCకి ఎందుకు వెళ్ళాలి ఫ్రమ్ ది ASP.NET వెబ్ ఫార్మ్స్ అంటే ఇవి రీజన్స్, ఈ 4 రీజన్స్. దెన్ ఫీచర్స్ ఆఫ్ MVC అడుగుతాడు ఎగ్జామ్లో. ఏమేంటి ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, ఈ 4 ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ 4 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేవే ఈ ఫీచర్స్ ఉంటాయి. ఈజీ అండ్ ఫ్రిక్షన్లెస్ టెస్టబిలిటీ, ఇక్కడ మీకు టెస్టింగ్ అన్నాడు కదా, యూనిట్ టెస్టింగ్, ప్రాబ్లమ్ ఆఫ్ యూనిట్ టెస్టింగ్, అందుకని ఈ పాయింట్ ఈజీ అండ్ ఫ్రిక్షన్లెస్ టెస్టింగ్. దేర్ ఈజ్ నో ప్రాబ్లమ్, వన్ ఫామ్ కెనాట్ బి ఇంటరాక్టింగ్ విత్ అదర్ ఫామ్ అనేది ఇక్కడ ఏం లేదు. సో ఇంటరాక్షన్ కూడా చాలా ఈజీగా చెక్ చేయొచ్చు మనం, ఒక ఫాము ఇంకో ఫామ్ తోటి ఎలా ఇంటరాక్ట్ అవుతుంది అనేది ఈజీగా చెక్ చేసుకోవచ్చు. సో దట్ ఈజ్ టెస్టబిలిటీ. కమ్ full control over your HTML, JavaScript and URLs. So you can use this HTML, JavaScript, all these things easily in this MVC. Okay, then use existing ASP.NET features. ASP.NET features కూడా దీంట్లో వాడుకోవచ్చు, ఎందుకంటే దిస్ is ASP.NET MVC ఓన్లీ. ASP.NET తోటి MVCని క్లబ్ చేశారు దీంట్లో. సో యూ కెన్ యూజ్ ASP.NET features also. A new presentation option for ASP.NET. A simpler way to program ASP.NET. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలమ్మా అంతే. ఓకే, క్లియర్ సపరేషన్ ఆఫ్ లాజిక్, దిస్ వన్. సో ఇక్కడ MVC అని ప్రతిసారి అనుకుంటున్నాం మనం. వాట్ ఈస్ దిస్ MVC అంటే మోడల్ వ్యూ కంట్రోలర్. ఇక్కడ ఏం చేస్తారంటే దే సపరేటెడ్ వాట్ షుడ్ హ్యాపెన్ ఇన్ ద కేస్ ఆఫ్ మోడల్, వాట్ షుడ్ హ్యాపెన్ ఇన్ ద కేస్ ఆఫ్ వ్యూ, వాట్ షుడ్ హ్యాపెన్ విత్ కంట్రోలర్ అనేవి సపరేట్గా దే డిఫైన్డ్. So they defined clearly what should happen with model, what should happen with view, what should happen with controller. వీటి గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఇండివిజువల్గా. ఓకే, దే డిఫైన్డ్ ఇండివిజువల్లీ వాట్ షుడ్ హ్యాపెన్ విత్ ఎవ్రీథింగ్. టెస్ట్ డ్రివెన్ డెవలప్మెంట్, ప్రతిసారి టెస్ట్ చేసుకుంటూ మనం డెవలప్మెంట్కి వెళ్ళొచ్చు. అంటే ప్రతిసారి ఈ పేజ్ని డెవలప్ చేసి టెస్ట్ చేసుకొని అది కరెక్ట్గా వర్క్ అవుతుందా లేదా చెక్ చేసుకొని దెన్ వీ కెన్ అగైన్ డెవలప్. సో దట్ ఈజ్ పాసిబుల్ విత్ MVC. సపోర్ట్ ఫర్ ప్యారలల్ డెవలప్మెంట్. సో ఇక్కడ డెవలప్మెంట్ కూడా సైమల్టేనియస్గా క్యారీ అవ్వచ్చు, టెస్ట్ చేసుకోవచ్చు, అలాగే మన డెవలప్మెంట్ కూడా అట్ ది సేమ్ టైం వీ కెన్ గో టు. ఓకే, వీ కెన్ డూ దట్. సో వాట్ ఈస్ దిస్ మోడల్ వ్యూ కంట్రోలర్ అనేది ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఓకే, వాట్ ఈస్ దిస్ మోడల్ వ్యూ కంట్రోలర్? సో ఇన్ మోడల్ వ్యూ కంట్రోలర్ every application is divided into 3 components. See, MVC separates an application into 3 components. సో మీరు ఒక అప్లికేషన్ డెవలప్ చేసి ఉంటే ఆ అప్లికేషన్లో ఏమేమి ఉండొచ్చు అనే వాటిని 3 కాంపోనెంట్స్గా డెవలప్ చేశారు. ఓకే, 3 కాంపోనెంట్స్గా డివైడ్ చేశారు. సో ఇండివిజువల్ అప్లికేషన్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 3 కాంపోనెంట్స్. వాట్ ఆర్ ద 3 కాంపోనెంట్స్? ఫస్ట్ వన్ ఈజ్ మోడల్, సెకండ్ వన్ ఈజ్ వ్యూ, థర్డ్ వన్ ఈజ్ కంట్రోలర్. ఓకే, ఆఫ్టర్ దిస్ ఐ విల్ క్లోజ్ అమ్మా, డోంట్ వరీ. ఓకే,
సో మోడల్ వ్యూ కంట్రోలర్లో మోడల్ రిప్రజెంట్ ది షేప్ ఆఫ్ ది డేటా అండ్ బిజినెస్ లాజిక్. ఇది గుర్తుపెట్టుకోవాలమ్మా. సో మోడల్లో ఏం చెప్తారంటే వాట్ ఈస్ ది డేటా, వాట్ ఈస్ ద బిజినెస్ లాజిక్. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏ it is going to interact with your database. So what it is going to do, it is going to interact with the database. So మీకు ఇక్కడ ఒక డయాగ్రామ్ కూడా ఇచ్చాడు. దిస్ ఈస్ ద డయాగ్రామ్. సో ఇలా, సో ఇది క్లయింట్, ఇది మోడల్, ఇది వ్యూ, ఇది కంట్రోలర్, దిస్ ఈజ్ డేటాబేస్. సో క్లయింట్ వెన్ ఎవర్ రిక్వెస్ట్ ఫర్ సమ్ డేటా, రిక్వెస్ట్ విల్ బి గోయింగ్ టు కంట్రోలర్. అంటే ఇక్కడ క్లయింట్ సర్వర్ డేటాబేస్, క్లయింట్ సర్వర్ డేటాబేస్. మీకు ఈ ఆర్కిటెక్చర్ గుర్తుండి ఉండాలి, క్లయింట్ సర్వర్ డేటాబేస్. సో క్లయింట్ ఏం చేస్తాడు, క్లయింట్ సర్వర్కి ఒక రిక్వెస్ట్ పెడతాడు. సో సర్వర్లో డేటా ఉంటుందా, ఉండదు. సర్వర్ డేటా ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి, డేటాబేస్ నుంచి తెచ్చుకోవాలి. సో సర్వర్ డైరెక్ట్గా డేటాబేస్కి వెళ్ళకుండా ఇక్కడ ఏం చేస్తుంది, ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాండిల్ దట్ రిక్వెస్ట్ by dividing that request into three parts. Three parts ఏంటి, ఫస్ట్ ది మోడల్, సెకండ్ ది వ్యూ, థర్డ్ ది కంట్రోలర్. సో క్లయింట్ whenever it requests for some data, the request will be given to controller. So controller will give that request to model, then model will interact with your database. సో మోడల్ అనేది డేటాబేస్తో ఇంటరాక్ట్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇంటరాక్ట్స్ విత్ డేటాబేస్, ఎగ్జిక్యూట్స్ బిజినెస్ లాజిక్. అంటే మీరు ఏ రిక్వెస్ట్ పెట్టారో ఆ రిక్వెస్ట్ సంబంధించిన లాజిక్. సపోజ్ యూ వాంటెడ్ టు రిట్రీవ్ యువర్ మార్క్స్ ఫ్రమ్ యువర్ ఎస్పిటిఈటి సర్వర్. సో సర్వర్కి రిక్వెస్ట్ వస్తుంది. ఆ రిక్వెస్ట్ ఎవరు తీసుకుంటారు, కంట్రోలర్ తీసుకుంటాడు. కంట్రోలర్ ఎవరికి ఇస్తాడు, మోడల్కి ఇస్తాడు. మోడల్ ఏం చేస్తుంది, వాట్ ఈజ్ దట్ రిక్వెస్ట్, ఆ రిక్వెస్ట్ యొక్క లాజిక్ ఎగ్జిక్యూట్ చేసి ఎవరికి పంపిస్తుంది, డేటాబేస్కి పంపిస్తుంది. ఎగ్జిక్యూట్స్ బిజినెస్ లాజిక్, ఇంటరాక్ట్స్ విత్ డేటాబేస్ అండ్ ఎగ్జిక్యూట్స్ బిజినెస్ లాజిక్. రెండింటి కూడా ఈ మోడల్ చేస్తుంది. మీ రిక్వెస్ట్ ఏదైతే ఉందో అదని హ్యాండిల్ చేయడానికి దాని లాజిక్ ఏంటి, ఆ రెండు చేయడానికి ఎవరు, మోడల్ అనే కాంపోనెంట్ యూజ్ అవుతుంది. మోడల్ అనే కాంపోనెంట్ ఏం చేస్తుంది, ఇట్ ఈస్ ఇంటరాక్టింగ్ విత్ యువర్ డేటాబేస్ అండ్ ఆల్సో ఇట్ ఈస్ ఎగ్జిక్యూటింగ్ బిజినెస్ లాజిక్. ఎగ్జిక్యూట్ చేసినాక ఏమొస్తుంది, మీకు సమ్ డేటా వస్తుంది. డేటా విల్ బీ కమింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రా డేటా, టేబులర్ ఫామ్లో వస్తుంది. ఆ టేబులర్ ఫామ్లో వచ్చిన డేటా మీకు యాజ్ ఇట్ ఈస్గా డిస్ప్లే అవుతుందా, డిస్ప్లే అవ్వదు. ఇట్ విల్ బి డిస్ప్లేడ్ ఆన్ యువర్ వెబ్ పేజ్, ఇట్ విల్ బి డిస్ప్లేడ్ ఆన్ యువర్ వెబ్ పేజ్, నాట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డేటాబేస్ టేబుల్. సో వెబ్ పేజ్లో డిస్ప్లే అవుతుంది. వెబ్ పేజ్లో డిస్ప్లే అవ్వాలంటే దెన్ వీ నీడ్ దిస్ వ్యూ అనే కాంపోనెంట్. సో వాట్ ఎవర్ డేటా దట్ ఇట్ గెట్స్ ఫ్రమ్ యువర్ database will be given to model, then model will be given to your controller, then controller will pass on that information, raw data information, to your view ఏం చేస్తుంది, it will present the data, whatever you get raw data that will be presented to you in a web page by using this view component. So what is this view component, what user sees on the screen. What user sees on the screen generates UI for the user. సో మీకు స్క్రీన్ మీద ఏ డేటా కనిపిస్తుందో ఆ డేటా కనిపించే పర్పస్ ఎవరు ఏ కాంపోనెంట్ చేయాలి, వ్యూ కాంపోనెంట్ చేయాల్సి వస్తుంది. వాట్ యూజర్ సీస్ ఆన్ ద స్క్రీన్. మీరు రిక్వెస్ట్ ఏమైతే అడిగారో క్లయింట్, అది ఇక్కడ ఉంది. యాక్చువల్లీ ఈ డేటా రా డేటాగా వచ్చింది. ఆ రా డేటా వచ్చింది, మోడల్కి సబ్మిట్ అయింది, మోడల్ వచ్చి కంట్రోలర్కి ఇచ్చింది. కంట్రోలర్ ఏం చేస్తుంది, వ్యూకి పంపిస్తుంది. సో వ్యూ విల్ డిస్ప్లే ద డేటా ఇన్ ది ఫార్మాట్, లెజిబుల్ ఫార్మాట్. మీకు అర్థమయ్యే రీతిలో ఇక్కడి నుంచి వచ్చిన డేటాని డిస్ప్లే చేస్తుంది. ఎవరు డిస్ప్లే చేయాలి, వ్యూ చేయాలి. వాట్ యూజర్ సీస్ ఆన్ ద స్క్రీన్. దెన్ జనరేట్స్ యూఐ ఫర్ ది యూజర్ ఇంటర్ఫేస్ ఫర్ ది యూజర్. ఇట్ ఆల్సో జనరేట్స్ ది యూజర్ ఇంటర్ఫేస్. మీకు ఏదైతే డేటా కనిపిస్తుందో అది యూజర్ ఇంటర్ఫేస్లో క్లియర్గా కనిపించేలాగా ఎవరు చేయాలి, వ్యూ కంట్రోలర్ చేయాలి. ఈ పర్పస్ అంతా ఎవరు చేస్తారు, వ్యూ కంట్రోలర్ చేస్తారు. వ్యూ ఓకే, వ్యూ కాంపోనెంట్. So we have three components, model, view, controller. So controller purpose ఏంటి, takes user input, interacts with model and view. So ఈ controller ఏం చేస్తుంది, క్లయింట్ నుంచి ఇన్పుట్ తీసుకుంటుంది, takes user input, request. సో రిక్వెస్ట్ని తీసుకొని it is going to interact with model and view. ఓకే, మోడల్ ఏం చేస్తుంది, interacts with database and executes business logic. What is the need of వ్యూ పర్పస్ ఏంటి, what user sees on the screen. స్క్రీన్ మీద ఏం కనిపించాలో ఆ ఇన్ఫర్మేషన్ని కరెక్ట్గా జనరేట్ చేయడం,
యూజర్ ఇంటర్ఫేస్ మీద ఎవరి టాస్క్ వ్యూ. ఓకే, ఆ ఇన్ఫర్మేషన్ అంతా మీకు దే ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ దిస్ టాపిక్. ఓకే, వ్యూ ఈజ్ a user interface, model is a data and business logic, controller is a request handler. సో రిక్వెస్ట్ హ్యాండ్లర్ ఇక్కడ చూసారు మీరు డయాగ్రామ్లో. రిక్వెస్ట్ హ్యాండ్లర్ ఎవరు? క్లయింట్కి పంపించే రిక్వెస్ట్ని ఎవరు హ్యాండిల్ చేస్తున్నారు? యాక్చువల్లీ కంట్రోలర్ హ్యాండిల్ చేస్తుంది. బై ఇంటరాక్టింగ్ విత్ మోడల్ అండ్ వ్యూ యువర్ రిక్వెస్ట్ ఈజ్ బీయింగ్ హ్యాండిల్ బై యువర్ కంట్రోలర్. వాట్ ఈజ్ మోడల్ డూయింగ్? మోడల్ ఈజ్ ఇంటరాక్టింగ్ విత్ కంట్రోలర్ అండ్ ఆల్సో ఇట్ ఈజ్ ఇంటరాక్టింగ్ విత్ డేటాబేస్. చూడండి, ఇంటరాక్ట్స్ విత్ డేటాబేస్ అండ్ ఆల్సో ఇట్ ఈస్ ఎగ్జిక్యూటింగ్ ది బిజినెస్ లాజిక్. సో డయాగ్రామ్ ప్రాక్టీస్ చేయాలి మీరు. అండ్ ఆల్సో వాట్ ఇట్ ఈస్ డూయింగ్? కంట్రోలర్ ఈజ్ ఇంటరాక్టింగ్ విత్ వ్యూ ఆల్సో and view is generating the screen. By generating the screen means it is going to generate the user interface for the user request. User request ki edaithe data display cheyalo aa display purpose kosam user interface generate chestaru. Evaru chestaru? View chestaru. So it is again interacting with controller and it is generating the requested data for the user. Okay, requested data ante enti? Nothing but the request that is coming for the client. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ మోడల్ వ్యూ కంట్రోలర్. సో ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ అంతా అదే ఉందమ్మా డయాగ్రామ్. సో యూ కెన్ గో త్రూ దట్. సార్ వ్యూ ఎక్కడ డిస్ప్లే అవుతుంది? ఏంటి వ్యూ అనేది ఎక్కడ డిస్ప్లే అవుతుంది? సర్వర్ పేజ్. ఇక్కడ చూడండి, జేఎస్పీ పేజ్ అంటే మీ వెబ్ పేజ్ మీద డిస్ప్లే అవుతుంది. సపోజ్ నేను ఇక్కడ సమ్ డేటా, సో దిస్ ఈజ్ ఏ క్లయింట్. దిస్ ఈజ్ క్లయింట్ అమ్మా. ఇప్పుడు నేను కూర్చున్న మెషిన్ ఏంటి? ఇది క్లయింట్. ఐఎమ్ రిక్వెస్టింగ్ ఫర్ సమ్ డేటా. వాట్ ఈస్ ద డేటా? హ్యాషింగ్ టెక్నిక్స్. ఐ వాంట్ టు నో వాట్ ఆర్ ది హ్యాషింగ్ టెక్నిక్స్. ఇది మై రిక్వెస్ట్. దిస్ రిక్వెస్ట్ విల్ బి నౌ గోయింగ్ టు సర్వర్. సర్వర్ అంటే ఏ సర్వర్ ఇది? ఇది గూగుల్ సర్వర్. సో గూగుల్ సర్వర్కి వెళ్తుంది. గూగుల్ సర్వర్ ఏం చేస్తుంది? గూగుల్ సర్వర్ డేటాబేస్ ఉంటుంది కదా, గూగుల్ సర్వర్కి కూడా ఓ డేటాబేస్ ఉంటుంది బ్యాక్ ఎండ్లో. ఆ డేటాబేస్కి రిక్వెస్ట్ హ్యాండిల్ చేయాలి. రిక్వెస్ట్ హ్యాండిల్ ఎవరు చేయాలి? రిక్వెస్ట్ ఎవరు హ్యాండిల్ చేస్తారని చెప్తున్నా నేను? కంట్రోలర్. సో నేను పంపించిన రిక్వెస్ట్ ఫస్ట్ కంట్రోలర్కి వెళ్తుంది. కంట్రోలర్ ఏం చేస్తుంది? ఈ రిక్వెస్ట్ని మోడల్కి అసైన్ చేస్తుంది. మోడల్ ఏం చేస్తుంది? ఇట్ విల్ ఇంటరాక్ట్ విత్ ది గూగుల్ డేటాబేస్ సర్వర్. ఇది యాక్చువల్గా గూగుల్ సర్వర్. గూగుల్ సర్వర్లో మనకు 3 కాంపోనెంట్స్ ఉన్నాయి. వాట్ ఆర్ ద 3 కాంపోనెంట్స్? మోడల్, వ్యూ, కంట్రోలర్. ఈ కంట్రోలర్ అనే ఏం చేస్తుంది? క్లయింట్ వాట్ ఎవర్ ఐఎమ్ రిక్వెస్టింగ్ దట్ ఈస్ హ్యాండిల్డ్ బై దిస్ కంట్రోలర్ అండ్ అసైన్ టు దిస్ మోడల్. సో మోడల్ ఏం చేస్తుంది? నేను ఇక్కడ ఏం పంపించా? హ్యాషింగ్ టెక్నిక్స్ అనేది పంపించా. సో దిస్ ఈజ్ మై రిక్వెస్ట్. దిస్ రిక్వెస్టెడ్ ఇన్ఫర్మేషన్ లాజిక్ అంటే ఏం రిక్వెస్ట్ చేస్తున్నానో ఆ లాజిక్ని అర్థం చేసుకుంటుంది. అర్థం చేసుకొని ఆ లాజిక్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఎవరి దగ్గర? డేటాబేస్ మీద. అంటే నేను ఎలా రాస్తాను? సెలెక్ట్ స్టేట్మెంట్ యూజ్ చేసి క్వరీ రాశాను అనుకోండి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ ఇలా క్వరీ రాశాను అనుకోండి. సో దిస్ లాజిక్, దిస్ ఈజ్ ది లాజిక్. దిస్ లాజిక్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్ ఆన్ దిస్ డేటాబేస్. సో ఈ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మనకి ఏమొస్తుంది? యాక్చువల్లీ ఈఎంపీ టేబుల్ వస్తుంది. ఆల్ ఫీల్డ్స్ ఇన్ ది ఈఎంపీ టేబుల్ ట్యాబ్లర్ ఫామ్లో వస్తుంది. ఆ ట్యాబ్లర్ ఫామ్లో వచ్చిన దాన్ని మనకి ఇక్కడ వ్యూలో డిస్ప్లే అవ్వాలి. వ్యూలో డిస్ప్లే చేయాలంటే డైరెక్ట్గా డిస్ప్లే చేయలేం. వీ నీడ్ టు యూజ్ దిస్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్. జేఎస్పీ పేజ్ అని ఉంది ఇక్కడ. జేఎస్పీ పేజ్, జావా సర్వర్ పేజెస్. సో ఇక్కడ మోడల్లో ఏమవుతుంది? జావా క్లాస్. సో జావా కోడింగ్లో మన రిక్వెస్ట్ అనేది హ్యాండిల్ అయ్యి డేటాబేస్తో ఇంటరాక్ట్ అయ్యి వచ్చిన డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అనేది వ్యూలో డిస్ప్లే అవుతుంది. వ్యూలో ఎలా డిస్ప్లే అవుతుంది? యూజింగ్ జేఎస్పీ పేజ్ టెక్నిక్. అంటే జావా సర్వర్ పేజెస్ లాగా వస్తుంది మనకి ఇన్ఫర్మేషన్ అనేది. ఓకే, సో అలా డిస్ప్లే అవుతుంది. ఆ డిస్ప్లే అయిన ఇన్ఫర్మేషన్ మళ్ళీ ఎవరికి పోతుంది? క్లయింట్ మెషిన్ మీద డిస్ప్లే అవుతుంది. సో ఈ వచ్చిన వ్యూ అనేది ఎక్కడ? యాక్చువల్లీ దిస్ డిస్ప్లేడ్ ఇన్ఫర్మేషన్ విల్ బి డిస్ప్లేడ్ ఆన్ క్లయింట్. క్లయింట్ అంటే ఏంటి? నథింగ్ బట్ యువర్ బ్రౌజర్. ఆన్ దిస్ బ్రౌజర్ ఇన్ జేఎస్పీ పేజ్ దిస్ డేటాబేస్ ఇన్ఫర్మేషన్ వాట్ ఎవర్ దే రిక్వెస్టెడ్ విల్ బి డిస్ప్లేడ్ ఆన్ యువర్ క్లయింట్ జేఎస్పీ పేజ్. క్లయింట్ జేఎస్పీ పేజ్ అంటే మనకి ఇక్కడ డిస్ప్లే అయింది. హ్యాషింగ్ అని కొట్టగానే ఇక్కడ మనకి డిస్ప్లే అయింది. సో దిస్ డిస్ప్లేడ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ డిస్ప్లేడ్ యూజింగ్ దిస్ వ్యూ అంటే పేజ్, జేఎస్పీ పేజ్. సో ఇక్కడ రిక్వెస్ట్ అనేది మీరు ఒక పేజ్లో రిక్వెస్ట్ చేస్తారు. రిక్వెస్ట్ అనేది డేటాబేస్ రిక్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి మోడల్ అనేది మీడియేటర్గా ఉండి డేటాని గెట్రీవ్ చేసుకొని
మళ్ళీ కంట్రోలర్కి ఇచ్చింది. కంట్రోలర్ ఏం చేస్తుంది, మళ్ళీ వ్యూకి పంపిస్తుంది. వ్యూ అనేది ఏం చేస్తుంది, వాట్ ఎవర్ దే రిక్వెస్టెడ్ దట్ డిస్ప్లేడ్ ఇన్ఫర్మేషన్ ఇన్ ది దట్ డిస్ప్లేడ్ ఇన్ఫర్మేషన్ షుడ్ బి ఇన్ లెజిబుల్ ఫార్మాట్. లెజిబుల్ ఫార్మాట్లో డిస్ప్లే అవ్వాలంటే ఈ వ్యూ అనేది ఆ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, సో వ్యూ అనేది బేసికలీ వెబ్ పేజ్లోనే డిస్ప్లే అవుతుంది. ఓకే, వెబ్ పేజ్లో రిక్వెస్ట్ టైప్ చేసాము, మనకి సర్వర్కి వెళ్ళింది, సర్వర్ నుంచి డేటాబేస్ కనెక్ట్ అయింది, డేటాబేస్ నుంచి వచ్చిన డేటాని మళ్ళీ ఏం చేస్తుంది, కంట్రోలర్కి పంపిస్తే కంట్రోలర్ ఇట్ డిస్ప్లేస్ ఆన్ ది వెబ్ పేజ్. దట్ వెబ్ పేజ్ వేర్ ఎవర్ అవర్ డేటా ఈస్ డిస్ప్లేడ్ ఈజ్ నథింగ్ బట్ వ్యూ. సో వ్యూ ప్రొవైడ్స్ అస్ ది యూజర్ ఇంటర్ఫేస్. సో యూజర్ ఇంటర్ఫేస్ అనేది మనకి వ్యూ ప్రొవైడ్ చేస్తుందమ్మా. బిజినెస్ లాజిక్ అంటే ఏంటి సార్? ఇప్పుడు నేను ఏ రిక్వెస్ట్ పెడుతున్నా, క్వరీ. సపోజ్ ఐఎమ్ రిక్వెస్టింగ్ ఫర్ ఆల్ ది ఎంప్లాయీస్ ఇన్ ది ఎంప్లాయీ డేటాబేస్, ఎంప్లాయీ టేబుల్ అనుకోండి. సో దట్ రిక్వెస్ట్ ఏం క్వరీ రాస్తాం మనం, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ లాజిక్. మన రిక్వెస్ట్ కోసం ఏ లాజిక్ అయితే రాస్తున్నామో దాన్ని బిజినెస్ లాజిక్ అంటాం. బిజినెస్ అంటే ఏంటి, నథింగ్ బట్ అవర్ రిక్వెస్ట్. సో అవర్ బిజినెస్ ఈజ్ హియర్ ఈజ్ టు రిట్రీవ్ ది డేటా ఫ్రమ్ ది ఎంప్లాయీ డేటాబేస్. ఎంప్లాయీస్ ఇన్ఫర్మేషన్ అనేది ఎంప్లాయీ డేటాబేస్ నుంచి తీసుకురావాలి. దానికోసం ఏదైతే బిహైండ్లో రాస్తామో దాన్ని బిజినెస్ లాజిక్ అంటారు. అంటే ఇక్కడ జావా క్లాస్ అని ఇచ్చాడు. సో యువర్ లాజిక్ విల్ బి రిటర్న్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ జావా క్లాస్. జావా కోడ్ తోటి డెవలప్ చేశారు. దట్ ఈజ్ నథింగ్ బట్ బిజినెస్ లాజిక్. వాట్ ఎవర్ ఇన్ఫర్మేషన్ యూ వాంట్, ఫర్ దట్ యూ హ్యావ్ టు రైట్ సమ్ కోడ్. దట్ కోడ్ ఈజ్ నథింగ్ బట్ బిజినెస్ లాజిక్. ఇంకా సార్ ఆ డేటా మొత్తం డేటాబేస్లో సేవ్ అవుతుందా సార్? ఇప్పుడు మీరు డేటా కనుక సేవ్ చేసేది ఉన్నది అనుకోండి, మీరు రిక్వెస్ట్ ఏంటి, యూ వాంటెడ్ టు సేవ్ సమ్ డేటా. మళ్ళీ సేవ్ చేయాలంటే కూడా అంతే, క్లయింట్ నుంచి కంట్రోలర్కి వెళ్తుంది, కంట్రోలర్ నుంచి మోడల్కి వెళ్తుంది. ఓకే, క్లయింట్ ఏం చేస్తుంది, ఈ వ్యూలో యాక్చువల్లీ ఇక్కడ డైరెక్ట్గా ఇప్పుడు కంట్రోలర్ ఏం చేస్తుంది, క్లయింట్ నుంచి కంట్రోలర్కి వస్తుంది. కంట్రోలర్లో వ్యూ ఉంది. వ్యూ అంటే ఏంటి, వెబ్ పేజ్. మీరు ఇక్కడ వెబ్ పేజ్లో మీరు డేటాని ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేసి సేవ్ బటన్ కొట్టారనుకోండి, సేవ్ చేశారు. సేవ్ బటన్ ఏమవ్వాలి, మళ్ళీ కంట్రోలర్కి డేటా రిక్వెస్ట్ అనేది కంట్రోలర్కి వెళ్తుంది. కంట్రోలర్ ఏం చేస్తుంది, దెన్ అగైన్ ఇట్ సెండ్స్ యువర్ డేటా యూజింగ్ మోడల్ బిజినెస్ లాజిక్. యువర్ బిజినెస్ లాజిక్ హియర్ ఈజ్ నౌ టు సేవ్ ద డేటా దట్ వీ ఎంటర్డ్ ఇన్ ద వ్యూ. సో ఇక్కడ నుంచి డేటాబేస్కి వెళ్తుంది, డేటాబేస్లో సేవ్ అవుతుంది. ఓకే, డిస్ప్లే అవ్వడానికి ఏమవ్వాలి, డిస్ప్లే అవ్వడానికి డేటాబేస్ నుంచి తెచ్చుకొని మళ్ళీ ఇక్కడ వ్యూలో డిస్ప్లే అవ్వాలి. సేవ్ చేయడం కోసం వ్యూలో ఎంటర్ చేసింది, వ్యూ నుంచి కంట్రోలర్కి వెళ్తుంది, కంట్రోలర్ నుంచి మోడల్ యూజింగ్ దట్ లాజిక్ ఇట్ విల్ ఇంటరాక్ట్ విత్ డేటాబేస్. దెన్ ఆ లాజిక్ ప్రకారం డేటాబేస్తో ఇంటరాక్ట్ అయిందంటే దాని మీనింగ్ ఏంటి, స్టోర్ చేస్తుంది. ఓకే, సో సేవ్ చేయడం కూడా అంతే. ఇదంతా ఏంటమ్మా, ఇదంతా కూడా .NET ఫ్రేమ్వర్క్ ఫర్ క్రియేటింగ్ ఏ వెబ్ అప్లికేషన్. సో ఇది యాడ్ చేశారు. యాక్చువల్గా మామూలుగా వెబ్ అప్లికేషన్లో ఇదంతా లేదు మనకి. దే డివైడెడ్ దట్ హోల్ ఆర్కిటెక్చర్ ఇంటూ 3 కాంపోనెంట్స్. సో ఏదైతే నార్మల్గా జరుగుతుందో, నార్మల్గా ఏముంటుంది, క్లయింట్ సర్వర్ డేటాబేస్ ఉంటుంది అంతే. క్లయింట్ వచ్చి సర్వర్కి రిక్వెస్ట్ పంపిస్తుంది, సర్వర్ ఏం చేస్తుంది, డేటాబేస్తో ఇంటరాక్ట్ అయ్యి డేటాని డిస్ప్లే చేయాలి. ఎక్కడ మళ్ళీ ఇట్ షుడ్ సెండ్ ద డేటా టు ద క్లయింట్. ఆన్ యువర్ క్లయింట్ బ్రౌజర్ డేటా విల్ బి డిస్ప్లేడ్. సో ఆ డిస్ప్లేని మనం ఏం చేస్తున్నాం అంటే హ్యాండిల్ చేస్తున్నాం. హౌ వీఆర్ హ్యాండ్లింగ్ దట్, బై డివైడింగ్ దిస్ ఎంటైర్ సర్వర్ టాస్క్ ఇంటూ 3 కాంపోనెంట్స్. 1 కాంపోనెంట్ ఈజ్ ఫర్ మోడల్, దట్ ఈస్ ఫర్ డీలింగ్ విత్ బిజినెస్ లాజిక్, అంటే మీ రిక్వెస్ట్ ఏంటో దాని లాజిక్. అలాగే ఎలా డిస్ప్లే అవ్వాలి ఇన్ఫర్మేషన్ ఆన్ యువర్ క్లయింట్, దానికోసం ఇక్కడే మనం ఒక కాంపోనెంట్ క్రియేట్ చేసాం, దట్ ఈస్ వ్యూ. ఓకే, మీకు ఇంత ముందు వరకు చెప్పుకున్న దాంట్లో మనకి ఇదంతా లేదు. ఈ 3 ఏంటి, ఈ మోడల్, వ్యూ, కంట్రోలర్ ఇవన్నీ లేవు. సర్వరే చేస్తుంది మొత్తం వర్క్. డేటాని క్లయింట్ పంపించిన రిక్వెస్ట్ని హ్యాండిల్ చేసేది సర్వరే. సర్వర్ నుంచి డేటాని రిట్రీవ్ చేసుకుంటుంది డేటాబేస్ దగ్గర. ఓకే, డేటాబేస్ దగ్గర రిట్రీవ్ చేసుకున్నాక సర్వర్కి పంపిస్తే సర్వర్ ఏం చేస్తుంది, క్లయింట్కి పంపించి క్లయింట్ మెషిన్ మీద బ్రౌజర్ మీద డిస్ప్లే చేస్తుంది మ్యాటర్.
So this displaying purpose is now done by this view, and whatever request అనేది ఎవరు చేయాలి, ఈ మోడల్ చేయాలి. ఈ రెండిటి మధ్య కోఆర్డినేషన్, మోడల్ వ్యూ మధ్య కోఆర్డినేషన్ ఎవరు చేయాలి, కంట్రోలర్ చేయాలి. సో మీకు ఎగ్జామ్లో అడిగితే ఈ డయాగ్రామ్ వేసేసి ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఓకే, యూ నీడ్ నాట్ వరీ అబౌట్ ఆల్ దిస్ దట్ దే గేవ్ ఇన్ దిస్ టెక్స్ట్ బుక్లో ఇచ్చినంత చాలా హెవీగా ఉంది. ఓకే, అది అవసరం లేదు. ఓకే, లేదంటే ఇక్కడ డయాగ్రామ్ ఉంది, ఈ డయాగ్రామ్ కూడా అదే. ఓకే, దిస్ డయాగ్రామ్ ఇస్ ఆల్సో సేమ్. ఇక్కడ చూడండి, యూఆర్ఎల్ ఎంటర్ చేశాడు, రిక్వెస్ట్ పోయింది. రిక్వెస్ట్ ఎవరికి వెళ్ళింది చూడండి, ఇక్కడ ఇట్ వెంట్ టు కంట్రోలర్. కంట్రోలర్ ఏం చేస్తుంది, మోడల్కి ఇస్తుంది ఆ టాస్క్. రెండిటితో ఇంటరాక్ట్ అవుతుంది, ఇట్ ఈజ్ ఇంటరాక్టింగ్ విత్ బోత్. సో ఇక్కడ కంట్రోలర్ ఇట్ ఇంటరాక్ట్స్ విత్ ది సర్వర్ విత్ ద హెల్ప్ ఆఫ్ మోడల్. ఓకే, మోడల్తో ఇంటరాక్ట్ అయిన తర్వాత డిస్ప్లేడ్ ఇన్ఫర్మేషన్ విల్ బి డిస్ప్లేడ్ ఆన్ యువర్ వ్యూ. ఓకే, ఇదంతా సైక్లింగ్లా ఉంది. ఓకే, సో ఈ డయాగ్రామ్ నేను పంపిస్తాను మీకు. ఇదంతా క్లారిటీ లేదు, ఇదే బాగుంది, నేను చూపించిన డయాగ్రామే బాగుంది. ఓకే, దిస్ డయాగ్రామ్ ఈజ్ క్లియర్. ఓకే, ఇఫ్ యూ ప్రాక్టీస్ దిస్ డయాగ్రామ్, ఇఫ్ ఇన్ ఎగ్జామ్ వాట్ ఈజ్ ఎంవీసీ అనే క్వశ్చన్ వచ్చినా కూడా ఈ డయాగ్రామ్ డ్రా చేసి చూసుకుంటే ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఓకే, నీట్గా ఉంది, ఇది టెక్స్ట్ బుక్లో అంత క్లారిటీ లేదు. ఓకే, సో ఐ విల్ సెండ్ యూ దట్ పిక్, అండ్ దెన్ మిగతాయి అడ్వాంటేజ్ ఇచ్చాడమ్మా. వాట్ ఆర్ అడ్వాంటేజ్ అండ్ డిసడ్వాంటేజెస్. అడ్వాంటేజ్ అంటే హైలీ మెయింటైనబుల్ అప్లికేషన్స్ బై డిఫాల్ట్. సో పెద్ద అప్లికేషన్స్ను యాక్చువల్లీ మనం ASP.NET వెబ్ ఫామ్స్ తోటి హ్యాండిల్ చేయలేం. సో అలాంటి వాటిని ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. ఓకే, సో యూజింగ్ దిస్ ASP.NET MVC. అది ఎలా చేస్తారు ఏంటి అనేది మనకి ఎగ్జాంపుల్స్ ఇవ్వలేదు, ప్రోగ్రామ్స్ ఇవ్వలేదు. సో వీ నీడ్ టు జస్ట్ రిమెంబర్. ఓకే, వాట్ ఎవర్ డిసడ్వాంటేజెస్ ఆర్ దేర్ ఆర్ వాట్ ఎవర్ ప్రాబ్లమ్స్ ఆర్ దేర్. ఇక్కడ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా అడ్వాంటేజెసే. ఈ ఫీచర్స్ గుర్తుపెట్టుకున్నా అదే చేయొచ్చు. లేదా ఇక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ను గుర్తుపెట్టుకుని కూడా వీ కెన్ రైట్ అడ్వాంటేజెస్. ఓకే, హైలీ మెయింటైనబుల్ అప్లికేషన్స్ బై డిఫాల్ట్. ఇట్ అలౌస్ యూ టు రీప్లేస్ ఎనీ కాంపోనెంట్ ఆఫ్ ద అప్లికేషన్. సో ఇక్కడ కాంపోనెంట్స్ ఉన్నాయి కదా, ఈ 3 కాంపోనెంట్స్, ప్రతి అప్లికేషన్ కూడా ఈ 3 కాంపోనెంట్స్ ఉంటాయి. సో యూ కెన్ ఈజీలీ రీప్లేస్ అంట. ఓకే, దట్ అప్లికేషన్ కెన్ హ్యావ్ ఆల్ దీస్ 3 కాంపోనెంట్స్ and they can be easily replaced wherever you want to replace with some other thing. Controller undi, ఇప్పుడు కంట్రోలర్ రిమూవ్ చేసి కంట్రోలర్ ఇట్ ఈస్ క్రియేటెడ్ ఫర్ some application, so you can use some other applications controller. అంటే కంట్రోలర్ డెవలప్ చేసిన చెప్పం. హైలీ మెయింటైనబుల్ అంటే అది డిసడ్వాంటేజ్ అవుతుంది కదా సార్. హైలీ మెయింటైనబుల్ అప్లికేషన్స్ అన్నిటిని మీరు ఈజీగా మెయింటైన్ చేయొచ్చని. హై మెయింటైనబుల్ అంటున్నాడు, మెయింటెనెన్స్ కాస్ట్ అనట్లే. అప్లికేషన్స్ అనేవి ఈజీగా మెయింటైన్ చేయొచ్చు. హైలీ మెయింటైనబుల్ అంటే యూ కెన్ యూ కెన్ హ్యాండిల్ సో మెనీ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్. ఓకే, ఇట్ అలౌస్ యూ టు రీప్లేస్ ఎనీ కాంపోనెంట్ ఆఫ్ ది అప్లికేషన్. సో ఈ ఇండివిజువల్గా ఉన్నాయి, ఇప్పుడు డివైడ్ చేశారు కదా, ప్రతి అప్లికేషన్స్కి మోడల్ వ్యూ కంట్రోలర్ ఉంటాయి. కాబట్టి యూ కెన్ ఈజీలీ replace any one of the components in any application. Better support for test driven development. సో ఇక్కడ ఈ టెస్టింగ్ అనేది ఈజీగా చేయొచ్చు బికాజ్ వీ హ్యావ్ 3 కాంపోనెంట్స్. ఈ 3 కాంపోనెంట్స్ కూడా ఎలా ఇంటరాక్ట్ అవుతున్నాయో మనం చెక్ చేసుకోవచ్చు ఇండివిజువల్గా. ఒక దాని నుంచి ఇంకో దానికి ఇన్ఫర్మేషన్ అనేది కరెక్ట్గా పాస్ అవుతుందా లేదా, రిక్వెస్ట్ అనేది కరెక్ట్గా కంట్రోలర్కి వచ్చిందా లేదా, కంట్రోలర్ నుంచి మోడల్కి వెళ్ళిందా లేదా, వ్యూకి వెళ్ళిందా లేదా, అదంతా కూడా చెక్ చేయొచ్చు. ఓకే, this we can all these advantages and disadvantages we can understand if we have example program that is developed using this ASP.NET MVC. అది లేదు మనకి, కాబట్టి మనకేమి మనం అంతే we need to simply remember. ఇక్కడ మనకి this is a disadvantage actually this is disadvantage problem of unit testing. In the case of MSP ASP.NET web applications web forms we have these 4 disadvantages. అడ్వాంటేజెస్లో అది పోయింది. సో వీ కెన్ ఈజీలీ డూ టెస్టింగ్ అని చెప్పాడు. బెటర్ సపోర్ట్ ఫర్ టెస్ట్ డ్రివెన్ డెవలప్మెంట్. సో టెస్టింగ్ ఈజీగా చేయొచ్చు, అలాగే డెవలప్మెంట్ కూడా ఈజీ చేయొచ్చు. ఇక్కడ చెప్పుకున్నారు ఫీచర్స్లో సింప్లర్ వే టు టెస్ట్ డ్రివెన్ డెవలప్మెంట్, సపోర్ట్ ఫర్ ప్యారలల్ డెవలప్మెంట్, రెండూ ఉన్నాయి. రెండు కూడా ఫీచర్స్లోనే ఉన్నాయి, అడ్వాంటేజ్ కూడా అవే ఉన్నాయి. ఓకే,
కాంప్లెక్స్ అప్లికేషన్స్ ఆర్ ఈజీ టు మేనేజ్ బికాస్ ఆఫ్ డివిజన్ ఆఫ్ ఎంబీసీ. సో ఈజీగా చేయొచ్చు, ఎందుకంటే ఇక్కడ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఇండివిజువల్ కాంపోనెంట్స్ ఈజీగా రీప్లేస్ చేసుకోవచ్చు. సో కాంప్లెక్స్ అప్లికేషన్స్లో కూడా ఈ 3 ఇండివిజువల్గా డెవలప్ చేస్తాం కాబట్టి వీ కెన్ ఈజీలీ డెవలప్. వై? బికాస్ వీ కెన్ అసైన్ వన్ టాస్క్ టు వన్ డెవలపింగ్ ఓడల్ టు సమ్ డెవలపర్, వ్యూ టు సమ్ అదర్ డెవలపర్, controller developing controller task is assigned to some other developer. So we can easily develop by giving these tasks to individual developers. Offering robust routing mechanism with front controller pattern. ఇది ఏంటో తెలియదమ్మా. ఓకే, యూ నాట్ వర్రీ, మనకేమీ అవసరం లేదు. ఆఫర్స్ బెటర్ కంట్రోల్ ఓవర్ అప్లికేషన్ బిహేవియర్ విత్ ది ఎలిమినేషన్ ఆఫ్ వ్యూ స్టేట్ అండ్ సర్వర్ బేస్డ్ ఫార్మ్స్. సో ఇది కూడా దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. వ్యూ, కంట్రోలర్, ఈ రెండు ఉన్నాయి కాబట్టి దీనివల్ల మనకి అప్లికేషన్ యొక్క బిహేవియర్ అనేది ఈజీగా మన కంట్రోల్లోకి వచ్చేస్తుంది. ఓకే, బికాస్ వీ కెన్ కంట్రోల్ ఇండివిజువల్ కాంపోనెంట్స్, మోడల్, వ్యూ, కంట్రోలర్. సో వీ కెన్ ఈజీలీ కంట్రోల్ ద బిహేవియర్ ఆఫ్ ది అప్లికేషన్ ఆల్సో. ఓకే, విత్ ది ఎలిమినేషన్ ఆఫ్ వ్యూ స్టేట్ అండ్ సర్వర్ బేస్డ్ ఫార్మ్స్. ఓకే, ఈ వ్యూ స్టేట్, సర్వర్ బేస్డ్ ఫార్మ్స్ ఈ రెండింటిని కనుక తీసేసామనుకోండి, వీ కెన్ అచీవ్ బెటర్ కంట్రోల్. ఇది అండ్ ఈ రెండు తీసేస్తే వీ కెన్ ఈజీలీ ఇంటరాక్ట్ విత్ ది డేటాబేస్ అని చెప్తున్నాడు. ఓకే, దీస్ ఆర్ ది అడ్వాంటేజెస్. ఆ అడ్వాంటేజ్ ఎందుకు అనేది కూడా క్లారిటీ ఉండదు. సింప్లీ వీ నీడ్ టు రిమెంబర్ .NET MVC applications are supported by large teams of developers and web designers. సో చాలామంది ఈ .NET MVC అప్లికేషన్స్ వాడుతున్నారు. ఓకే, బికాస్ దే బిలీవ్డ్ దట్ డెవలపింగ్ ది కాంప్లెక్స్ అప్లికేషన్స్, వెబ్ అప్లికేషన్స్ ఈజ్ ఈజీ విత్ దిస్ .NET MVC. దట్స్ వై దీస్ ఆర్ అడ్వాంటేజెస్. అండ్ ఆల్సో ఈ .NET MVC అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని చాలామంది సపోర్ట్ చేస్తున్నారు. బికాస్ దేర్ ఆర్ లార్జ్ నెంబర్ ఆఫ్ డెవలపర్స్ అండ్ వెబ్ డిజైనర్స్ హూ ఆర్ వర్కింగ్ ఆన్ దిస్ .NET MVC అప్లికేషన్స్. ఓకే, .NET MVC ఏదైతే ఉందో ఆ .NET MVCకి చాలామంది డెవలపర్స్ సపోర్ట్ చేస్తున్నారు. ఓకే, ఈ MVC డే టు డే ఇట్ ఈస్ గెట్టింగ్ ఇంప్రూవ్మెంట్స్. వై? బికాస్ దేర్ ఆర్ సో మెనీ పీపుల్ హూ ఆర్ వర్కింగ్ టు డెవలప్ దిస్ .NET MVC. That is also advantage. Okay, it offers more control over the behavior of the application. It also uses an optimized bandwidth for request made to the server. So ఇవే ప్రాబ్లమ్స్ యాక్చువల్లీ మనకి ఇక్కడ చెప్పుకున్న ప్రాబ్లమ్స్లోనే ఉన్నాయి అవన్నీ. ఆల్ దోస్ ప్రాబ్లమ్స్ ఆర్ నౌ ఎలిమినేటెడ్. రెస్పాన్స్ టైం అనేది ఎలా డిపెండ్ అవుతుంది? బేసికల్లీ నేను ఒక రిక్వెస్ట్ పెట్టాను అనుకోండి, ఇప్పుడు ఇక్కడ ఒక రిక్వెస్ట్ పెడితే ఆ రిక్వెస్ట్ అనేది ఎమ్మటే నాకు రెస్పాన్స్ కింద డిస్ప్లే అవ్వాలి. సో ఈ కొట్టగానే నాకు ఎమ్మటే మ్యాటర్ డిస్ప్లే అవ్వాలి. దట్ ఈస్ నథింగ్ బట్ రెస్పాన్స్ టైం. సో రెస్పాన్స్ టైం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది when we develop applications using this .NET MVC. ఓకే, అందుకనే మనం ఈ .NET MVCకి వెళ్ళాము. డిసడ్వాంటేజ్, యూ కాంట్ సీ డిజైన్ పేజ్ ప్రివ్యూ లైక్ ది ASPX డాట్ పేజ్. సో ఇక్కడ మనకి ASPX డాట్ పేజ్లో డిజైన్ అని ఉంది, ఇక్కడ మనం డిజైన్ చూడొచ్చు. బట్ ద డిజైన్ థింగ్ వీ కెనాట్ అబ్జర్వ్ విత్ .NET MVC. .NET MVC తోటే అది మనకు కుదరదు. సో దట్ ఈస్ ద డిసడ్వాంటేజ్. యూ నీడ్ టు రన్ ది ప్రోగ్రామ్ ఎవ్రీ టైమ్ టు సీ ఇట్స్ యాక్చువల్ డిజైన్. సో ప్రతిసారి యాక్చువల్గా మనకు డిజైన్ కనిపించట్లేదు. ఇక్కడ మనం ఏం యాడ్ చేస్తే అవి మనకి ఇక్కడ కనిపిస్తాయి. ఇక్కడ ఏది యాడ్ చేస్తే అది కనిపిస్తుంది. చూడండి, మీరు కనుక ఒకవేళ రన్ చేశారనుకోండి, సో ఇఫ్ యూ రన్ యూ కెన్ సీ వాట్ ఈజ్ యాక్చువల్లీ డెవలప్డ్. సో ఇక్కడ మీకు వచ్చేసింది ఇది. సో ఇలాంటి ఫెసిలిటీ MVCలో ఉండదంట. సో డిజైన్ టైంలోనే చూడొచ్చు మనం. యాక్చువల్లీ ఇక్కడ డిజైన్లోకి వెళ్ళి డిజైన్లోనే ఇక్కడ కనిపించేస్తుంది మనం యాడ్ చేసింది కూడా. ఓకే, దట్ టైప్ ఆఫ్ ఫెసిలిటీ ఈజ్ నాట్ దేర్ ఇన్ దిస్ MVC. ఇండివిజువల్గా ప్రతిసారి డిజైన్ ఏదైతే కొత్తగా కంట్రోల్స్ యాడ్ చేస్తామో ప్రతిసారి వాటిని రన్ చేసుకొని అవి వచ్చినా లేదా చెక్ చేసుకోవాలి.
అండర్స్టాండింగ్ ది ఫ్లో ఆఫ్ అప్లికేషన్ కెన్ బి సమ్వాట్ డిఫికల్ట్. సో ఫ్లో కూడా మోడల్కి వెళ్తుందా, వ్యూకి వెళ్తుందా, కంట్రోలర్కి వెళ్తుందా, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందా అనేది అది లేమ్యాన్కి అంటే బేసిక్ నాలెడ్జ్ లేని వాళ్ళకి అది అర్థం చేసుకోవడం కష్టం అవుతుంది. ఇట్ ఈస్ క్వైట్ కాంప్లికేటెడ్ టు ఇంప్లిమెంట్, సో ఇట్ ఈస్ నాట్ అన్ ఐడియల్ ఆప్షన్ ఫర్ స్మాల్ లెవెల్ అప్లికేషన్స్. మనం ఇప్పుడు మనం డెవలప్ చేసిన అప్లికేషన్స్లో 2 పేజీలు ఉన్నాయి. ఈ 2 పేజీలలో కూడా 2 కంట్రోల్స్, 3 కంట్రోల్స్, అంతకంటే ఎక్కువ లేవు. సో వీటికి కూడా ఎంవిసి తోటి అప్లికేషన్ డెవలప్ చేయొచ్చు, బట్ డెవలపింగ్ దట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం. ఓకే, సో అది కాంప్లికేట్ అయిపోతుంది. మనకి ఇక్కడ ఏం డేటాబేస్ సర్వర్ తోటి ఇంటరాక్షన్ లేదు. దీనికోసం కూడా ఎంవిసి వాడాలంటే ఇట్ ఈస్ వేస్ట్. మనకి ఇక్కడ డేటాబేస్ కనెక్టివిటీ లేదు. డేటాబేస్ కనెక్టివిటీ లేనప్పుడు ఈ ఎంవిసి అనే ఆర్కిటెక్చర్ పోవాల్సిన అవసరమే లేదు. సో అందుకని ఫర్ స్మాల్ అప్లికేషన్స్ వీ నీడ్ నాట్ గో ఫర్ ఎంవిసి. ఫర్ బిగ్ అప్లికేషన్స్ వీ షుడ్ గో విత్ ASP.NET MVC is hard to learn as it requires a great understanding of MVC pattern. దీన్ని అర్థం చేసుకోవడమే కష్టము, దాన్ని నేర్చుకొని అప్లికేషన్స్ డెవలప్ చేయడం ఇంకా కష్టం అని చెప్తున్నారు. ఓకే, సో దీస్ ఆర్ ది డిసడ్వాంటేజ్. మీకు ఎగ్జామ్లో అడిగితే అడ్వాంటేజ్, డిసడ్వాంటేజ్, లాంగ్ క్వశ్చన్లు అడుగుతాడు. ఇంకా 3 మార్క్స్ క్వశ్చన్ అడగాలంటే ఈ ఎంవిసిలో వాట్ ఈజ్ ఎమ్, వాట్ ఈజ్ వి, వాట్ ఈజ్ సి, అండ్ వాట్ ఈజ్ ది టాస్క్ ఆఫ్ ఎమ్, వాట్ ఈజ్ ద టాస్క్ ఆఫ్ వి, వాట్ ఈజ్ ద టాస్క్ ఆఫ్ సి, ఇవి అడగొచ్చు. సో 3 మార్క్స్ క్వశ్చన్. లేదు, డైరెక్ట్గా వాట్ ఈజ్ ఎంవిసి ఎక్స్ప్లెయిన్ అంటాడు. అప్పుడు మీరు ఏం చేయాలి, ఎంవిసి గురించి కొద్దిగా రాసి, ఇది చిన్న అప్లికేషన్స్ డెవలప్ చేయడం కోసం కాదు, పెద్ద అప్లికేషన్స్ డెవలప్ చేయడం కోసం. చిన్న అప్లికేషన్స్ డెవలప్ చేస్తున్నప్పుడు మనం ASP.NET వెబ్ ఫామ్స్ యూజ్ చేస్తాము. దాంట్లో సమ్ డిసడ్వాంటేజ్ ఆర్ దేర్. వాట్ ఆర్ ద డిసడ్వాంటేజ్, ఈ 4 పాయింట్స్ రాస్తారు. రాసిన తర్వాత ASP.NET ఫీచర్స్ ఒక 3-4 పాయింట్స్ రాస్తారు. తర్వాత ఈ డయాగ్రామ్ వేసేసి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. డయాగ్రామ్ నీకు ఇది పంపిస్తాను నేను. ఓకే, దిస్ ఈజ్ ద డయాగ్రామ్ దట్ యూ కెన్ యూజ్. ఈ డయాగ్రామ్ యూజ్ చేసుకుంటే ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేసేయచ్చు. అది లాంగ్ క్వశ్చన్, వాట్ ఈజ్ ఎంవిసి ఎక్స్ప్లెయిన్ అని లాంగ్ క్వశ్చన్ అడిగితే అది రాయాలి. ఇండివిజువల్గా అడిగితే వాట్ ఈజ్ ఎమ్, వాట్ ఈజ్ వి, వాట్ ఈజ్ సి అంటే మోడల్, వ్యూ, కంట్రోలర్. 1 మార్క్ క్వశ్చన్ కూడా అడగవచ్చు. వాట్ ఈజ్ ఎంవిసి అంటాడు, మోడల్, వ్యూ, కంట్రోలర్, అది రాస్తే కూడా మార్క్స్ పడతాయి మీకు. లేదు, వాట్ ఈజ్ ద టాస్క్ ఆఫ్ మోడల్ అంటాడు, అప్పుడు ఇది రాయాలి. వాట్ ఈజ్ ద టాస్క్ ఆఫ్ వ్యూ అంటాడు, వాట్ ఈజ్ ద టాస్క్ ఆఫ్ వ్యూ, ఈ 2 పాయింట్స్ రాయాలి. వాట్ ఈజ్ ద టాస్క్ ఆఫ్ కంట్రోలర్, ఇది రాయాలి. ఆర్కిటెక్చర్ ఎక్స్ప్లెయిన్ చేయమంటాడు, అప్పుడు ఈ డయాగ్రామ్ వేసి మొత్తం రాసి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకే, సో that completes this topic. We have one more topic that I will cover Monday. Okay, already I have taken 2 hours. Thank you, sir. Okay.